అయితే మరి యేసుప్రభు అంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుని వాక్యం బోధిస్తూ ఏమంటాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్పాడు. పరిసయ్యుడు ఏం చేశాడు, తను తాను హెచ్చించుకున్నాడు. నేనే గొప్పని, వీళ్ళకంటే నేనే గొప్ప, వాళ్ళకంటే నేనే గొప్ప అని తను తాను హెచ్చించుకుంటున్నాడు. సుంకరి ఎలా కాదు, తను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఆ విధంగా ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులు అంటే సుంకరి నీతిమంతుడని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఏ విధంగా ఉన్నాము? సుంకరిలాగా ఉన్నామా, లేదా పరిసయ్యులాగా ఉన్నామా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాము? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అయితే యేసు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది, త్వరగా వస్తున్నాడు. ఆయన రాజులకు రాజుగా ప్రభుల ప్రభుగా రానై ఉంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరి క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు.